ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మరొకమారు ప్రేమ వందనాలమ్మా. మరొక వారం దేవుడు మనకు తన కృపను అనుగ్రహించి ఇలాగ దేవుని పాద సంధి చేరి రావటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాక్చువల్గా తమ్ముడు జాన్ ఈ వారం చెప్పాలి, కానీ నా మనసు బాగాలేదని నేను చెప్పలేను అని చెప్పేసి అన్నాడు. సో ఏమైనప్పటికీ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాసేపు మనం పంచుకున్నాం. అయితే సరే పంచుకున్నావులే అని చెప్పేసి అనుకున్నాను. తమ్ముడు నవీన్ ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అన్నాడు, ప్రభువా ఈ యొక్క వారానికి సరిపడా దేవుని వాక్యం మాకు అందించని. సో అది నేను వాక్యం చెప్పే బాధ్యతను మరి ఎక్కువగా పెంచింది. సో దేవుని వాక్యం ఆదివారం విన్న వాక్యం మరొక ఆదివారం వచ్చేంత వరకు బహుశా మనల్ని బలపరుస్తూ ఉండాలి, ప్రతి దినము బలపరుస్తూ ఉండాలి. ఏదో ఆదివారం టైం చూసుకుని 12:52, 12:59, 1 గంట అయిపోయింది ఇంకా మొత్తం ఏం లేదు. సో అలాగా కాదండి. దేవుని వాక్యం వల్ల ఒక శ్రద్ధాభక్తులతోటి దేవుని వాక్యం విని బహుశా దేవుని కృపలో వర్ధిల్లాలి. ఈ లోకంలో ప్రార్థన నీ కోసం చేస్తావు, అంత మాత్రమే కాకుండా నువ్వు ఏది చేసినా కూడా బహుశా నీ యొక్క సొంత ఆలోచన కోసం చేస్తావు. దేవుని వాక్యం వినేది మనము దేవునికి ఇష్టలుగా ఉండటానికి, మనం మార్చుకోవటానికి వినేది దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించటం అనేది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. అది మాత్రమే కాదు, ఈ లోకంలో మనం జీవిస్తే మన ఇష్టానుసారంగా జీవించవచ్చు. కొన్ని లిమిటేషన్స్, లేకపోతే కొన్ని బాధ్యతలు, లేకపోతే కొన్ని బౌండరీస్, హద్దులు, పరిధులు మనకేముండవు. మన ఇష్టానుసారంగా లోకం మనదన్నట్టుగా మనం జీవించవచ్చు. కానీ ఈ యొక్క ప్రభువు పాద సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనందరము ఈ యొక్క వాక్యపు పరిధిలో ఉన్నాం. మనం ఏది చేసినా మన జీవితంలో ఏది చేసినా కూడా ఈ వాక్యపు పరిధిలోనే చేయాలి, కానీ వాక్యముని మించి మనము చేయకూడదండి. అదే వాక్యపు కాపుదల మనకు దేవుడు ఇచ్చారనేది. కనుక దేవుని వాక్యం అనేది చాలా చాలా విలువైనదండి. ఆయన పాద సన్నిధిలో ఉండటం చాలా అమూల్యమైన సంగతి. ఇందాక బిడ్డ పాట పాడింది, నీ యొక్క సన్నిధానంలో ఒక్క దినము గడుపుట నాకెంతో ఆనందం, నీలోనే ఆనందం ప్రభు అని చెప్పి పాడింది. జబరాజ్ గారు అని చెప్పేసి తమిళ్లో ఒక మంచి ఆయన ఉన్నాడు, మంచి పాప్ సింగర్ లాగా ఉంటాడు. సో దేవుని పాటలు పాడేటప్పుడు ఒక వ్యక్తి, ఆయన ఈ పాట పాడతాడు. సో పాడింది మన తెలుగు వాళ్ళైనా ఆయన బాగా పాడతాడండి. ప్రభునందు ప్రియమైన వల్లరా, వాక్యపు పరిధి మనల్ని భద్రపరచాలి. దేవుని వాక్యాన్ని చాలా క్లుప్తంగా, బహుశా మీరు ఈ మాటలు అంతకుముందు కూడా వినుంటారు, అయినా కూడా మరొక మారు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఈ వాక్యం ద్వారా ఎవరితోనో మరొక మారు మాట్లాడాలని, బలపరచాలని దేవుడు కోరుతున్నాడు. మత్తయి రాసిన సువర్తమానము 25వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మన ధ్యానాంశం నిమిత్తం ఒక్క వచనాన్ని చదువుకున్నాం. 19వ వచన భాగం, బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. మళ్ళీ చదువు కల్పన. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ఈ యొక్క అధ్యాయములో, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయములో పరలోకమును గూర్చినటువంటి ఉపమానాలు, హెచ్చరికలు మనం అనేకం గమనిస్తామండి. ఈ మత్తయి సువార్తలో పరలోక రాజ్యం అనే పదము సరాసరి 32 సార్లు ప్రస్తావించబడింది కనిపిస్తుందండి. ఎన్నిసార్లు? 32 సార్లు కనిపిస్తుంది. ప్రభువు రాకడ ఖాయం. ఆయన మొదటి రాకడ ఎంత వాస్తవమైనదో, ఆయన పుట్టుక ఎంత సత్యమైనదో, రెండవ రాకడ కూడా అంతే వాస్తవమైనదన్న సత్యాన్ని మనము ప్రతినిత్యం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు అప్పగించబడినటువంటి ఒక పని ఉంది, మనకు అప్పగించినటువంటి ఒక బాధ్యత ఉంది. అయితే
దాని విషయమై ఆ ప్రియ ప్రభు తిరిగి వచ్చే ప్రియ ప్రభువుకు తప్పకుండా మనము లెక్క అప్పచెప్పవలసినదే. దీంట్లో ఏమాత్రమును సందేహమే లేదండి. నువ్వు ఎప్పుడైతే దేవుని పాదసందులో నిండా నీట మునిగి నేను దేవుని బిడ్డను, ఆ యేసయ్య నా ప్రభు అని చెప్పి మనసా వాచ కర్మన నమ్మావో, విశ్వసించావో, ఆనాటి నుంచి ఆయన వచ్చేంత వరకు తప్పకుండా నీవు నీ యొక్క ప్రతి ఒక్క క్షణము గురించి, నీ జీవితం గురించి ఆయనకు లెక్క అప్పు చెప్పవలసినదే. ఇది కష్టమే కానీ ఖచ్చితమండి. మన దేవుడు లెక్కలు చూచే దేవుడు, ఆయన మరిచిపోయే దేవుడు కాదు. నిలబడి లెక్క అప్పు చెప్పాలి, నిలబడి లెక్క అప్పు చెప్పాలి. మనుషులు ఎదుట మనమైతే లెక్కలు తారుమారు చేస్తాం. బస్ ఒకరికి ఒక లెక్క చెప్పాలనుకోండి, బస్ అనేక విధాలుగా తారుమారు చేస్తాం. ఆ యొక్క మనిషికి ఎలాగ నచ్చుతుందో అలాగా మనము ఆ లెక్కల్ని చేస్తాం. మనుషుల దగ్గర మన యథార్థతకు లోటు ఏర్పడుతుంది, మన యథార్థతకు కొద్దిగా ఆ అవరోధం ఏర్పడుతుంది. మన ఇష్టం వచ్చినట్టు చెబుతాం, వారికి నచ్చినట్లు వారు దాన్ని బిహేవ్ చేస్తారండి. కానీ మనుషులు మభ్యపెట్టే లెక్కలు ఈ లోకంలో మనం చెప్తాం. కానీ మన దేవదేవుడు, మన ప్రియ ప్రభు మనకు బాధ్యత అప్పగించినటువంటి ఆ యేసయ్య దగ్గర మన లెక్కలో తప్పులు ఉండకూడదండి. ఆ లెక్కలో బహుశా మనకు తప్పులు ఉంటే మనం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి బహుశా ఏర్పడదు. సాక్షాత్తు సర్వాన్ని ఎరిగినటువంటి ఆ ప్రియ ప్రభు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవాతి దేవుడు, నిన్న ఏం చేశామో, ఈరోజు ఏం చేస్తున్నామో, రేపేమో చేస్తామో గ్రహించగలిగినటువంటి ఆ ప్రియ ప్రభు దగ్గర మన లెక్కలనేది తారుమారు కాకూడదని ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరులారా, ఆ దేవుని ఎదుట మనం తలదించుకునే వారిగా ఉండకూడదంటే మన లెక్కలను మనము లెక్కలు అడగక ముందే సరి చేసుకునే వాడిగా ఉండాలని ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు ఎందుకు లెక్క అడుగుతాడు? ఇది కూడా ప్రశ్న అండి. దేవుడు ఇచ్చాడు, అనుభవించు అని అన్నాడు కదా, కానీ దేవుడు ఎందుకు లెక్కలు అడుగుతాడు? హెబ్రీ సంఘానికి రాసినటువంటి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచన భాగములో ఒక మాట ఉంది. ద హెబ్రియన్స్ చాప్టర్ 4 అండ్ వర్స్ 13. 4వ అధ్యాయము 13వ వచన భాగం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు, మనం ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక. బా, ఎంత భయంకరమైన మాట అండి. ఎందుకు ఆయనకు లెక్క అప్పు చెప్పాలంటే ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు కనుక ఆయనకు లెక్క అప్పు చెప్పాలి. ఆయనకు మరుగనిది ఏదీ లేదండి. మన లెక్క అడిగేవాడు బహుశా మన కానవాడు కాదు, మన తెలియనివాడు కాదు. అది మాత్రమే కాదు, బహుశా మన జీవితం గురించి తెలియనివాడు కాదు. కానీ ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు కనుక ఆయన లెక్క అడుగుతాడు. ఇది స్పష్టమండి, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. అవునా కాదా, నిజమా వస్తుందా అనే సందేహమే లేదండి. నన్ను ఎరిగిన దేవుడు నన్ను లెక్క అడుగుతాడన్నటువంటి ఒక జిజ్ఞాస, లేకపోతే ఒక ఇంకిత జ్ఞానం అంటారండి. ఆ మాట అంటానికి మీరందరూ పెద్దలు నేను ఇష్టపడలేదు. అలాగ సెన్స్ మనకి ఉండాలండి. నన్ను ఎరిగిన దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అనే విజ్ఞత ప్రతి ఒక్క విశ్వాసికి ఉండాలి. ఏ విశ్వాసి బహుశా ఇలాంటి మనస్సు కలిగి ఉంటారో అట్టివారు దేవుని కోసం చక్కగా నడవగలరు, చక్కగా ముందుకు కొనసాగగలరు, చక్కగా దేవుని సేవలో వర్ధిల్లగలరు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ మాట అంటానికి నేను 100కి 200 రూపాయలు ఇష్టపట్టలేదు, కానీ అనవలసి వస్తుంది. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను బ్రతకాలి. అది మీరు కూడా అనుభవించుకోండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, లెక్క అప్ప చెప్పవలసినటువంటి సందర్భం ఒకటే ఉంది. ఆయన అన్ని ఎరిగిన వాడండి. ఆయనకు మరుగనేది ఏదీ లేదండి. బస్సు నువ్వు అనుకుంటున్నావేమో ఆయన కానకుండా ఏదేదో చేస్తాను, ఏదేదో చెందుతాను, ఎలాగ ఉంటాను, ఇక్కడికి వచ్చి ప్రభువా తండ్రి నాయన అంటే సరిపోతుంది అనుకుంటావేమో. కాదు. ప్రేమైన సోదరులారా, చాలా మంది విశ్వాసులు, చాలా మంది భక్తులు, చాలా మంది ప్రభువును తెలిసిన వారు ఇది మరిచి బ్రతుకుతున్నారు. నా లెక్కలు సరిగా ఉన్నాయా?
ఈ దినమే లెక్కప్ప చెప్పవలసి వస్తే, ఈ దినమే ప్రభు ఎదుట నిలబడవలసి వస్తే నాలో లోపాలున్నాయా, నా లెక్క దేవునికి సరిపోతుందా అని చెప్పేసి మనము చెక్ చేసుకోవాలండి. గత రాత్రి 12:30 నేను తమ్ముడు కొంతమంది సోదరు ముగ్గురు మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ, తమ్ముడు మనము ప్రతి ఒక్క క్షణం, ఏ క్షణము ప్రభువుకు దూరం అయిపోతామో, ఏ క్షణము ప్రభువుకు వ్యతిరేకంగా తయారవుతామో, ఏ క్షణము ప్రభు వాక్యానికి వ్యతిరేకంగా అవుతామో, ప్రతి క్షణము గుండెలో భయం ఉంటుంది. ఆ భయం ఉన్నప్పుడే మనం నీతిగా బ్రతకగలము అని చెప్పి మేము డిస్కస్ చేసుకున్నామండి. ఆ భయం లేని వారు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతారు. ఆ భయం లేని వాళ్ళు వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. ఆ భయం లేని వాళ్ళు ఆ ప్రభు ఎదుట తలదించుకునేవారుగా ఉంటారండి. కీర్తనాకారుడు కూడా 139వ కీర్తనలు ఇలాగ అనుకున్నానంట, నేను అక్కడికి వెళితే దేవుడు కనిపించినేమో, ఇక్కడికి వెళితే దేవుడు కనిపించినేమో, అది చేస్తే దేవుడు కనిపించినేమో, తలుపులు వేసుకొని చేస్తే దేవుడు కనిపించినేమో, ఫలానా స్థలానికి వెళ్ళి అలాగ చేస్తే దేవుడికి కనిపించినేమో అని అనుకున్నాడంట. కానీ చివరికి ఆయన గ్రహించింది ఏంటి చూద్దాం. 139వ దావీదు కీర్తన 11వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. 139వ దావీదు కీర్తన 11 మళ్ళీ చదువు కల్పన. అంధకారమును మరుగు చేయును, నాకు కలుగు వెలుగు అనుకునే ఎడల, చీకటైన నీకు చీకటి కాకపోవును, రాత్రి పగట వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయంట. దేవా, నేను అనుకున్నానయ్యా నీకేం కనిపిస్తుందిలే, నేను చీకటిలో చేస్తున్నాను కదా, నీకు కానకుండా చేస్తున్నాను కదా, నీకు తెలియదు కదా, నువ్వు ఇక్కడ లేవు కదా అని చెప్పి నేను అనుకున్నాను, నా ఇష్టానుసారంగా జీవించాను. కానీ తర్వాత నేను గుర్తించింది ఏంటంటే, నీకు చీకటి వెలుగు సమస్తము ఏకరీతిగా ఉన్నాయి, సమస్తాన్ని చూచే దేవుడివి, నీకు మరిగినది ఏది లేదని చెప్పేసి తర్వాత నేను గ్రహించాను ప్రభని కీర్తనాకారుడు అని అంటున్నాడండి. ఇది గ్రహించినటువంటి దావీదు తర్వాత తన జీవితంలో చాలా 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 జాగ్రత్తగా బ్రతికినట్టు మనం చూస్తాం. కొత్త నిబంధనకు వచ్చేసరికి దావీదు లోపాలు ప్రభు ప్రస్తావించలేదు, కానీ దావీదు విజయ జీవితమే మనకి ఒక మాదిరిగా చూపిస్తాడండి. అంతే దావీదుని అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడండి. ఇష్టానుసారుడు అని అంటే ఆయన జీవితం మొత్తం ఇష్టం ఉంది, ప్రతి క్షణము దేవుడికి ఇష్టంగా ఉంది. ఆయన నడవడిక ఇష్టంగా ఉంది, ఆయన తినేది ఇష్టంగా ఉంది, ఆయన మాట్లాడేది ఇష్టం ఉంది, ఆయన చూచేది ఇష్టంగా ఉంది, ఆయన పడుకునేది ఇష్టంగా ఉంది, ఆయన సమస్తము దేవుడికి ఇష్టంగా ఉంది. కనుక దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. కనుక కారణం ఏంటంటే, అన్ని ఎరిగిన వాడు ఎదుట నేనున్నాను అని దావీదు గుర్తించాడు. అన్నీ తెలిసిన వాడు, నా జీవితాన్ని క్షుణ్ణంగా గుర్తుపెట్టుకునేవాడు ఎదుట నేను లెక్క అప్ప చెప్పాలన్న ఒక జిజ్ఞాస ఆ యొక్క దావీదు మహారాజు కలిగి ఉన్నాడు. కనుక దేవుడికి ఇష్టడుగా మారేవాడిగా ఉన్నాడండి. ఇంకో సందర్భం కూడా మనందరూ ఎదిగిన సందర్భం గుర్తు చేస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచ్చిన భాగం, 17వ అధ్యాయము 9వ వచ్చిన భాగం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ప్రభునందు ప్రియమైన వాడు, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? హృదయం భయంకరమైన ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఈ ప్రశ్నకి ఈ ప్రపంచంలో ఎవరైనా సమాధానం చెప్పగలరండి? ఎవ్వరూ చెప్పలేరండి. ఏ సైకాలజిస్టు, ఏ ట్రైనరు, ఏ డాక్టరు, ఏ స్కానరు, ఏది దీనికి సమాధానము ఇవ్వలేదండి. 10వ వచనంలో మనం చూస్తున్నాం, హృదయము ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను. ఐ టెస్ట్ ఎవ్రీ హార్ట్ అని చెప్తున్నాడండి. ప్రియమైన వాళ్ళరా, ఆయన అంతరంద్రములను ఎరిగిన వాడు. ఈయన స్కాన్ ముందు ఈ ప్రపంచంలో ఏ స్కాన్ కూడా పనిచేయదండి. ప్రియమైన వాళ్ళరా, మనము బహుశా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు స్కానింగ్ తీసుకుంటాం కదా, ఆ స్కానింగ్ తీసుకునే ఒక పెద్ద కోర్స్ ఉంటుంది. ఆ డాక్టర్ కోర్స్ కంటే మంచిది అంటది. బహుశా చాలా ఈజీగా డబ్బులు సంపాదించేటువంటి ఒక 20 లక్షలు 30 లక్షల పెద్ద స్కానర్ ఉంటుందండి. ఆ స్కానర్లో మనిషిని పంపించి బహుశా ఆ చెక్ చేసేది మొత్తము ఒక మంచి డాక్టర్, ఆ కోర్స్ చదివే వాళ్ళని ఏదో అంటారు తమ్ముడు, రేడియాలజిస్ట్. సో అది మంచి కోర్సు అండి. బహుశా దానికి చాలా డబ్బులు వస్తాయి.
బహుశా డాక్టర్లు కూడా తెలియనటువంటి విషయాలు ఆ వారికి తెలుసు. ఎందులో బట్టంటే వారు బాడీని మొత్తాన్ని స్కాన్ చేస్తారు. మనం మామూలుగానే ఉంటాం, కానీ బాడీలో ఏముంది, ఎలాగా ఉంది, ఎలాగా ఎన్ని రోజులకి పాడవుతుంది, ఎన్ని రోజులకు బాగవుతుంది, ఇలాగా ప్రతి ఒక్కటి స్కాన్ చేస్తారండి. ప్రేమైన వాళ్ళ బహుశా వీరు కూడా కనుగొనటువంటి హృదయ అంతరంగాన్ని కనుగొనగినటువంటి వాడు ఎవడండి? మనము నమ్ముకున్నటువంటి, మన లెక్కలు అడిగేటువంటి మన ప్రియ ప్రభు. ప్రియమైన సోదరులారా, ప్రభువు నమ్మి ఆయన కొనసాగుతున్న విశ్వాసులారా, ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ప్రతి క్షణం ప్రభువు నాతో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు. ఆ చూసే దేవుడికి నేను లెక్క అప్పు చెప్పాలి ఒక దినం అన్న ఒక జ్ఞానం మనము కలిగి ఉండాలండి. ప్రియమైన అందుకే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాట రాయబడి, యోహాను రాసిన సువార్తమానము 2వ అధ్యాయము 23 నుంచి చదవండి 25 దాకా. యోహాను రాసిన సువార్తమానం నేను త్వరగా ముగిస్తాను. యోహాను రాసిన సువార్తమానము 2వ అధ్యాయము 23 నుండి 25 వరకు వచ్చిన భాగాలు. చూచి యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఎవడు మనుష్యుని గురించి ఆయన సాక్ష్యం ఎక్కరలేదు. ఎంత మంచి మాట చూడండి. ప్రియమైన వాళ్ళరా, నా గురించి వారు సాక్ష్యం ఇస్తారు, నా దైవజనుడు సాక్ష్యం ఇస్తాడు, సంఘ పెద్దలు సాక్ష్యం ఇస్తారు, నా భర్త సాక్ష్యం ఇస్తారు, నా భార్య సాక్ష్యం ఇస్తాయి అని చెప్పి అనుకుంటున్నావేమో. నీ గురించి ఎవరో దేవుడికి సాక్ష్యం ఇనక్కర్లేదు. ఆయన అందరిని ఎరిగినవాడు, అందరి ఆంతర్యము కూడా ఎరిగినవాడు. ఇది మరిచి బ్రతుకుతున్నావా ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా? ఇంట్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పనికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వ్యాపారానికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఉద్యోగం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, కాలేజీకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది గుర్తుపెట్టుకుని బ్రతకాలి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నా అంతర్యాన్ని ఎగిన వాడికి ఎవరికి సాక్ష్యం చెప్పనక్కర్లేదు, నేనేంటో ఆయనకు తెలుసు అని ప్రతి క్షణము గుర్తుపెట్టుకోవాలి. అన్ని ఎరిగిన వాడు మన దేవుడండి. ప్రేమైన సోదరులారా, దానియేలు గ్రంథంలో కూడా ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు కూడా లెక్క అడిగే దేవుణ్ణి మరిచాడు, తన ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన హోదా, దేవుడిచ్చినటువంటి ఆ ఆధిక్యతను బహుశా విడిచి, అంత మాత్రమే కాదు మరిచి, దేవుడిచ్చాడన్న మరిచి లెక్క చెప్పవలసినటువంటి దేవుడి ఎదుట బహుశా ఆయన నిలబడ్డాడు. బహుశా ఆయన లెక్కలు చూశాడు. ఏమైందో చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25 వచనం చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 25 వచన భాగం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 25వ వచన భాగం. ఈ వాక్య భాగమే అనగా అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి, ఎంత భయంకరమైన మాట, లెక్క చూచాడు అని అంటే అంతవరకు కాకపోతే బాగుండేదేమో బహుశా. ఇందులో బట్టంటే అయ్యా నేను లెక్కలు సరి చేసుకుంటాను ప్రభా, నా బ్రతుకులు సరి చేసుకుంటాను ప్రభా అనేదానికి అవకాశం ఉండేది. కానీ ఆ మధ్యలో ఏమైనా గ్యాప్ ఉందా? ఒక్క మాట, ఒక్క అక్షరం కూడా గ్యాప్ లేదు. లెక్క చూచి ముగించాడు. ప్రియమైన సోదరులారా, లెక్క చూచేవాడు ముగించే సమయం రాబోతుంది. ప్రియమైన ఎందుకు ఈ యొక్క వ్యక్తి యొక్క లెక్క ముగించాడు అనంటే 23 చివరిలో ఒక మాట ఉంది, నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. అనగా తన్ను తాను హెచ్చించుకున్నవాడిగా ఉన్నాడు, దేవుడి సన్నిధానాన్ని పాడు చేసేవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత 24వ వచన భాగంలో ఆయనను నీవు ఘనపరచలేదు. అంత మాత్రమే కాదు, ఆ 27వ వచనంలో నీవు తక్కువగా కనబడితేవి. ప్రేమైన వాళ్ళరా, ఎందుకు లెక్క ముగించారండి? తను తాను హెచ్చించుకున్నాడు, అంత మాత్రం దేవుడి సన్నిధానాన్ని పాడు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఘనపరచలేదు. 4వది చెప్తున్నాడు, లెక్క చూస్తే తక్కువగా కనిపించాడు కనుక ముగించేశాడండి. నో మోర్. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, జాగ్రత్త ప్రియమైన విశ్వాసి, లెక్కలు అడిగే దేవుడు ముగించే సమయం రాకముందే మన లెక్కలు మనం సరిచూసుకున్నాం. అయ్యా, నా జీవితంలో నీ యొక్క లెక్కలలో, మీ యొక్క బాధ్యతలో నేను ఏది తప్పిపోయాను అయ్యా?
నా లెక్కలు తప్పుగా ఉన్నాయేమో, నన్ను క్షమించు నాయనా అని చెప్పేసి మనకమనంగా పరిశీలించుకుంటే క్షమించబడతాం. బుద్ధి లేని కన్యకలు కూడా అప్పటి వరకు పెళ్లి కుమారుడు రాకముందు వరకు అందరూ బాగానే ఉన్నారు, అందరూ డ్రెస్ వేసుకున్నారు, అందరూ సిద్ధపడ్డారు, అందరూ ఆనందంగా ఉన్నారు, అందరూ బహుశా ఆ అలంకరణ చేసుకున్నారు, అందరు డ్యూటీలు వెలిగించారు, అందరి డ్యూటీలు సమానంగా వెలుగుతున్నాయండి. ప్రియమైన వాళ్ళు, ఆయన రావటం కొద్దిగా లేట్ అయింది. ఈ మధ్య ఒక సోదరుడితో మాట్లాడుతూ బహుశా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎప్పుడు వస్తాడు అని చెప్పంటే ఆ వ్యక్తి అన్న మాట ఏంది చాలా సమాషగా, మీరు చదువుతున్నారు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారని చెప్పి, ఆయన కూడా అప్పుడే వస్తారన్నాడండి. అంటే అంత తేలికైపోయింది. ఆయన ఆలస్యంలో కూడా అంతరార్థం ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆయన వస్తానన్న దేవుడు తప్పకుండా వస్తాడు, ఏమాత్రం సందేహం లేదు. అయితే లోపల నుంచి ఒక స్వరం వినపడింది, పెళ్లి కుమారుడు వచ్చాడు, లేవనన్నారు. అందరూ లేచారు, 10 మంది లేచారు. 10 మందిది బహుశా అందరు సెట్ చేసుకున్నారు, 10 మంది డ్యూటీలు పట్టుకున్నారు. కానీ 5 డ్యూటీలే ఉన్నాయి, 5 డ్యూటీలు ఆగిపోయాయి. ప్రియమైన సోదరులారా, లోపల నుంచి ఒక స్వరం వినిపించింది, మీరెవరో నాకు తెలియదు, అయ్యా నీకోసం మేము వచ్చాం కదయ్యా, మీరెవరో నాకు తెలియదు. అయ్యా మీకోసం డ్యూటీలు పట్టుకున్నాం కదయ్యా, మీరెవరో మాకు తెలియదు. అయ్యా మీ ఇంతసేపు వెయిట్ చేశాం కదయ్యా, మీరెవరో నాకు తెలియదు. నువ్వు అనొచ్చు, నేను పాటలు పాడాను కదయ్యా, నేను వాక్యం విన్నాను కదయ్యా, నేను అది చేశాను కదయ్యా, నేను కానుకలు ఇచ్చాను కదయ్యా, నీ సన్నిధానానికి అనునిత్యం వచ్చాను కదయ్యా, క్రిస్మస్ కానుకలు ఇచ్చాను, జనవరి 1 కానుకలు ఇచ్చాను, అంత మాత్రమే కాదు గుడ్ ఫ్రైడే కానుకలు ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అన్నీ చేశాను కదయ్యా అంటే దేవుడనే మాట ఒక మాట, నీ లెక్క చూసి మీరెవరో నాకు తెలియదు అంటాడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, లెక్క చూసే దేవుడు, ఆయన అన్ని ఎరిగిన వాడు కనుక లెక్క చూసి. రెండవది ఒక మాట చూసి నేను ముగిస్తాను, ఆయన ఎందుకు లెక్క చూస్తాడని యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయము 4వ వచన భాగం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచన భాగం, నిర్గమాకాండం 5వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుకున్నాం. యెషయా గ్రంథం 5:4 చదవండి త్వరగా. 5వ అధ్యాయము 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను, అది దాష్ట్లాపండు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షల కాయుటకు కారణమేంది, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము మీకు తెలియచేసేదను. అంత మాత్రమే కాదు, నిర్గమాకాండం 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది. నిర్గమాకాండము 5వ అధ్యాయము 18వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనం. బైబిల్ గ్రంథం ఉన్నవారు అందరూ తీసి చూడండి. మీరు పొండి పని చేయడి, గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకుల లెక్క మీరు అప్పగింపక తప్పదు. ఇక్కడ 2 యజమానులను మనం చూస్తున్నామండి. ఒక ఆయన దేవదేవుడైతే మరొక యజమాని ఆయన ఎవరంటే ఫరో మనకు చూస్తున్నామండి. ఈ మాటలో ఒక గ్రహింపు మనకు కలగాలండి. అన్నీ ఎరిగినవాడు, అన్నీ ఇచ్చినవాడు బహుశా లెక్క అడుగుతున్నాడు. రెండవది, ఆయన ఇచ్చినవాడు కనుక లెక్క అడుగుతాడండి. నీకు సమస్తాన్ని అనుగ్రహించినవాడు కనుక లెక్క అడుగుతాడండి. మనము మా పిల్లలకు ఒక్క 10 రూపాయలు ఇచ్చి ఏం చేస్తున్నారా 10 రూపాయలని లెక్క అడుగుతామే. ఒక 2 రూపాయలు ఇచ్చి ఈ 2 రూపాయలకి ఏం చేసావురా అని చెప్పి లెక్క అడుగుతాం కదా. 2 రూపాయలు ఇచ్చిన నీవే ఒక తండ్రి మీద, ఒక పిల్లవాని మీద, ఒక కుమార్తె మీద, ఒక కుమారుని మీద బాధ్యత కలిగి ఏం చేసావని లెక్క అడుగుతున్నావే. సమస్తాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు. అంత మాత్రమే కాదు, ఒక పేపర్ మీద ఒక చుక్క పెడితే ఎంత సైజు ఉంటుందో, ఎలాగ ఉంటుందో అలాగ మనము తల్లి కడుపులో ఉన్నామండి. ఆ చుక్కను ఇంత వానిగా, ఇంత చుక్కానిగా, ఇంత పెద్దవానిగా, ఇంత ఉన్నతుడుగా, ఇంత అందమైన వాడిగా, లేకపోతే ఇంత ఆ స్వరూపం ఇచ్చి మనం చేశాడే. బస్ ఇంత చేసిన నేను లెక్కడగడా తప్పకుండా అడుగుతాడండి. బస్ ఆయన నువ్వు చుక్కవే అని చెప్పేసి ఉఫ్ఫునదు ఊస్తే నువ్వు ఈ లోకంలో ఉండేవాడు కాదండి. ప్రియమైన వాళ్ళ, ఆయన సృష్టి లేకపోతే ఆయన స్వరూపం లేకపోతే ఆయన విధానం చాలా అద్భుతం అండి, ఆశ్చర్యం అండి. ఎన్నో చుక్కలు, కొన్ని కోట్ల చుక్కలు బహుశా తల్లి కడుపులో ఉన్నప్పుడు నిన్ను ఎంచుకొని, నీ చుక్కని ఆ యొక్క కణాన్ని ఎంచుకొని ఇంత పెద్ద చేసి 1 నెల, 2 నెలల, 3 నెలలు, 4 నెలలు, 9 నెలలు తల్లి గర్భంలోంచి బయటకు తెప్పించి బహుశా 30, 40, 50, 60, 70 సంవత్సరాలు నీకు ఇచ్చి
బహుశా ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన ఆయన నిన్ను లెక్క అడగడా? తప్పకుండా అడుగుతాడమ్మా. ప్రియమైన సోదరులారా, అన్ని ఇచ్చాడు కనుక లెక్క అడుగుతాడు. ఇప్పుడు మనం చదివిన భాగంలో ఇశ్రాయేలును ఫరో భయంకరంగా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు బహుశా నానాటికి విస్తరిస్తున్నారు, దేవుడు వారిని బలపరుస్తున్న బట్టి నానాటికి విస్తరిస్తున్నాడు. అది సహించలేనటువంటి ఫరో రాజు వీరు వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి చెందుతున్నారు కనుక వీరిని ఇబ్బంది పెట్టాలి, వీరిని బానిసలుగా మార్చాలని చెప్పేసి వారందరికి పనికి అప్పగించారు. బహుశా మీరందరూ ఇటుకలు తయారు చేయండి అని అన్నారండి. సరే అయ్యా, నువ్వు చెప్పావు కదా, ఏదో ఆహారం పెడుతున్నావు కదా, బహుశా మేము ఇటుకలు తయారు చేస్తామన్నారు. అయితే ఇటుకలు తయారు చేయడానికి కావాల్సిన మట్టి లేకపోతే గడ్డి, వాటికి కావాల్సినటువంటి రా మెటీరియల్ లేకపోతే ముడిసరుకు మాకు ఇవ్వమంటే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నేనేమీను కానీ మీ ఇటుకలు మాత్రం నాకు లెక్కప్ప చెప్పాలన్నాడండి. వనరులు ఏమి ఇవ్వకుండా, ముడిసరుకు ఏమి ఇవ్వకుండా, నాకు ఇటుక లెక్కలు తగ్గకుండా నాకు లెక్కప్ప చెప్ప. ఇది ఫరోనైజం అండి. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదండి. మనకు అన్నీ ఇచ్చి లెక్క అడుగుతున్నాడండి. ప్రియమైన వాళ్ళరా, లెక్క బహుశా చివరగా ఈ లెక్క అడగటం కొంతమంది నచ్చకపోవచ్చు. అయ్యిందని ఇంత కఠినడా, ఇంత దారుణమా, ఇంత భయంకరుడా అని చెప్పేసి ప్రభు గురించి అనుకోవచ్చు. కానీ ఆయన ఇచ్చినవాడు కనుక నిన్ను లెక్కలు అడుగుతున్నాడమ్మా. ఆయన ఇచ్చినవాడు కనుక నిన్ను లెక్కలు అడిగే బాధ్యత, భారం ఆయన మీద ఉన్నది కనుక ఆయన లెక్కలు అడుగుతున్నాడు. ఇది సబబే కదా ప్రియమైన సోదరులారా. ఫలించండి, అభివృద్ధి పొందండి, సమృద్ధి నింపండి, యుగో వనరులు, యుగో జీవితం, జాగ్రత్తగా బ్రతకండి అని చెప్పి ప్రతి క్షణం అవసరమైనటువంటి భోగభాగ్యాలను, వజ్ర వైడూర్యాలను, అంత మాత్రమే కాకుండా ఇహలోక సంపదలను, పర సంబంధమైన సంపదలను నీకు నాకు అనుగ్రహిస్తుంటే బహుశా ఆయన లెక్క అడగకూడదనుకోవటం బహుశా నీ లెక్కలేనితనానికి ఒక సూచనగా ఉన్నది. ప్రియమైన సోదరులారా, లెక్కలేనితనం కాకుండా లెక్కలు అడిగే దేవుడికి మనం యోగ్యులుగా బ్రతుకుదామండి. అదే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో అదే చదువుతున్నాం. అయ్యా, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే నేనేం చేయగలను? దానికి కావలసినటువంటి ఎరువు వేస్తున్నాను, కావలసినటువంటి నీరు పోస్తున్నాను, కావలసినటువంటి అన్ని పాదులు చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, ఇంతకంటే మరి ఏం చేయను అనే మాటలో బహుశా ఎంత భయంకరమైనటువంటి వ్యధ దాగుందో చూడండి. కొంతమంది పిల్లలు బహుశా అంటారండి, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, ఒరే నీకు ఇంతకంటే ఏం చేయాలరా, నేను ఇంతకంటే నీ ఏం చేస్తే నువ్వు బాగవుతావురా, బహుశా నేను నీకు ఏది కావాలో తీస్తున్నాను కదా, ఏది చేయాలని చేస్తున్నాను కదా, ఇంతకంటే ఏమి చేయాలి నీకు అని చెప్పేసి తల్లిదండ్రులు చాలా బాధాతప్తమైన హృదయంతో అడుగుతారు కదా. అలాగే ప్రియ ప్రభువు కూడా అడుగుతున్నాడు, ఇంతకంటే నీకేం చేయాలి, ఇంతకంటే నీకేం చేయాలి? నీకు ఔషధం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, అంటే అన్నీ ఇచ్చాను కదా, నా కోసం జీవించమంటే జీవించలేనటువంటి నీ నిస్సహాయ స్థితిని నేను ఎలాగా చూడాలని చెప్పి దేవుడి మధ్యాహ్న కాల వేళ మనం ప్రశ్నిస్తున్నప్పుడు నీ సమాధానం ఏంటి? ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, దేవుడు అన్ని ఇచ్చి లెక్క అడుగుతున్నాడు. ప్రభు దగ్గర నుంచి వచ్చేది ఏది తక్కువ కాలేదు, సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడండి. ప్రియమైన సోదరులారా, యెషయా గ్రంథంలో నేను చూపించను, టైం లేదు, నేను అనుకున్న టైం అయిపోయింది. ప్రియమైన సోదరులారా, దేవుడు అంటున్నాడు, అయ్యా నీకు బహుశా నిన్ను ప్రేమించి నా కౌగిట్లోకి తీసుకున్నాను, అంత మాత్రమే నేను వృద్ధిలోకి తెచ్చాను, నువ్వు పెద్దదానివే వరకు బస్ నీకు అన్నిటిని నేను ఇచ్చాను, నువ్వు దిగంబరాలవై ఉన్నప్పుడు బస్ నీకు వస్త్రాలు ఇచ్చాను, నువ్వు రక్తంలో పొరలాడుతున్నప్పుడు అయ్యో రక్తంలో పొరలాడుతుందని చెప్పేసి తీసి బస్ నీ తల్లి చేతిలో పెట్టాను, నేను అలంకార భూషితురాలుగా చేశాను, నీకు గోధుమలు ఇచ్చాను, ఆహారం ఇచ్చాను, పోషించాను, అన్నీ చేశాను, నిన్ను రానియగునంతగా నిన్ను గొప్ప చేశాను. కానీ నువ్వు ఇచ్చిన నన్ను మరిచి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. ఇక్కడ నేను వ్యక్తిగతంగా ప్రస్తావించినటువంటి బస్ ఒక మాట ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనంలో ఉందండి. అలాగా భయంకరమైన అవిధేయతలో నువ్వు బ్రతుకుతున్నావు కనుక నిన్ను నేను క్షమిస్తానా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ఈ వాక్యం అంటే మన జీవితంలో మన పరిస్థితి ఏంటండి? మన జీవితంలో అన్నిటి సమకూర్చారండి. ఆరోగ్యం ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, ఆర్థిక సమృద్ధి ఇచ్చాడు, ఆరోగ్య సమృద్ధి ఇచ్చాడు, ఆత్మీయ సంఘాన్ని ఇచ్చాడు. నీ తోటివారు, నీ యొక్క ఎదుటివారు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఒక ఆత్మ సంబంధమైన సంఘాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మీరు ఒప్పుకోకపోయినా ఈ సంఘం ఆత్మీయతతో కట్టబడినటువంటి సంఘం, దేవుని చిత్తానుసారముగా ముందుకు నడిపించబడుతున్నటువంటి సంఘం, ప్రభు ప్రత్యక్షత నిలిచే సంఘం, మేలులతో నింపబడినటువంటి సంఘం. ఈ సంఘాన్ని నీకు దేవుడు ఇచ్చాడు.
ప్రేమైన సోదరులారా, దేవునికి విధేయులైన వారిని, భయభక్తులతో జీవించే వారిని ఈ సంఘములో దేవుడు నిలబెట్టాడు. అయితే ఇలాంటి సహవాసాన్ని కలిగి ఉన్న నీవు దేవుని కోసం బ్రతకకపోతే ప్రేమైన సోదరులారా, దేవుడికి లెక్కప్ప చెప్పడం లేదా? అన్ని ఎరిగిన వాడు కనుక నేను లెక్క అడుగుతాడు, అన్ని ఇచ్చిన వాడు కనుక లెక్క అడుగుతాడు. అన్ని పొందుకున్న నీవు బహుశా లెక్కప్పు చెప్పే సమయం రాకముందే నీ లెక్కలు సరి చూసుకోవాలని ఈ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఒక్కసారి మనం పరిశీలించుకున్నాం. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఎలాగా ఉన్నదమ్మా నీ జీవితం? ఎలాగ ఉన్నది మీ బ్రతుకు? ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు. అన్నీ ఇచ్చిన దేవుడు నేను లెక్క అడుగుతున్నాడు. అన్ని సమస్తాన్ని అనుగ్రహించిన దేవుడు లెక్క అడుగుతున్నాడు. అన్ని తెలిసిన వాడు నీ లెక్క చూడబోతున్నాడు. నీకు అప్పగించిన పని నువ్వు జాగ్రత్తగా చేస్తున్నావా? ఆయన మరిచిపోయే దేవుడు కాదండి. నిలబడి ఆయన ముందు స్పష్టంగా ఆయన ముఖవాసిస్తూ చూస్తూ, ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నువ్వు లెక్కప్ప చెప్పాలి. మనుషులతో నీ యొక్క లెక్కలు తారుమారు చేస్తావేమో, నీకు ఇష్టం వచ్చినట్టు చెప్తావేమో, నీకు నచ్చినట్టు చెప్తావేమో, మనుషులు మభ్యపెట్టి ఘనత పొందుతావేమో. కానీ నేను లెక్కలు అడిగేవాడు సమస్తాన్ని ఎరిగిన దేవుడమ్మా. నీ అంతరంగము లోపల ఉన్నటువంటి విషయాలు కూడా తెలిసినవాడు. నువ్వు పండుకొనుట, లేచుట, తిరుగుట, నడుచుట సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆ దేవుని ఎదుట నువ్వు లెక్క అప్ప చెప్పాలి. అయ్యా, నువ్వు లెక్క అడగకముందే, అయ్యా బెల్షెజరు వలె లెక్క ముగించక ముందే, అయ్యా నా లెక్కలు నువ్వు అడుగుతావన్న మరొక మాట నన్ను గుర్తు చేశారు. అయ్యా, మీరు నా లెక్కలు అడిగినప్పుడు నేను సరి చేసుకోనే విధంగా నన్ను క్షమించిన ఆయన, నన్ను మన్నించిన ఆయన, నా లెక్కలు నేను సరి చూసుకునే విధంగా నీ కృపణ దయచేయండి ఆయన. మరొక మారు హెచ్చరించారు, నాతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ప్రభా, నీకు అయిష్టమైన నా జీవితంలో ఇంకేమున్నాయో, నీకు అయిష్టమైన నా జీవితంలో ఇంకా నీ కోపాన్ని రేపేవి నా జీవితంలో ఏమున్నాయో, నీ ముందు నిలబడినప్పుడు ఇది నువ్వు చెయ్యకూడదు అని నువ్వు అనే మాట నా జీవితంలో ఇంకా ఏముందో, అయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించునైనా. ఏ పాటి వారన్న ప్రభా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్ఠ నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా దివ్యమైన మాటలు, అమూల్యమైన మాటలు మాతో మాట్లాడారు నాయన. అవునయ్యా, మీరు లెక్కలు అడిగే దేవుడని, మీరు ఉన్నతమైన దేవుడని, శ్రేష్టమైన దేవుడని, మమ్మల్ని లెక్కలు అడుగుతారని, ఆ ఫరో వలె ఒక అన్యాయస్తుడైన యజమాను కాదు అని, న్యాయమైన యజమాను అని, అన్ని ఇచ్చి అడుగుతావని చాలా సూటిగా మాట్లాడారు. అలాగా మా జీవితాన్ని దిద్దుకొని క్షమించబడి ముందు కొనసాగే విధంగా మీ కృపను మాకు దయచేస్తారని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కొన్ని ప్రకటనలు ఉన్నాయి. గత 2 రోజుల నుంచి కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయి. మీ అందరూ కొంతమంది తెలియకపోవచ్చు, ఎందును బట్టి అంటే చాలామంది రాలేదు కాబట్టి. మన శుక్రవారం రోజు ప్రియ సోదరి ప్రసన్నక్క వాళ్ళ గృహం యొద్ద ఆమె యొక్క జ్ఞాపకార్థ కూడిక జరిగింది, చక్కగా జరిగింది. సోదరి అమ్ములు తన యొక్క తల్లి గారి జ్ఞాపకార్థ కూడికలో చక్కగా ముందు కొనసాగింది. ఆ యొక్క బిడ్డల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మనం గత రాత్రి ప్రకటించినట్లుగా మనము ప్రియ సోదరులు కోటేశ్వర అన్నయ్య గృహం యొద్ద ప్రత్యేకమైనటువంటి కూడిక చాలా గంభీరంగా జరిగింది. దేవుడికి మహిమకరంగా ఆ యొక్క కూడిక జరిగింది. దేవుడు ఆ బిడ్డల జీవితాల్లో చేసిన మేళ్ళ బట్టి దేవుని చక్కగా స్తుతించారు. అన్నయ్య కూడా చక్కని సాక్ష్యాన్ని కూడా అందించారు. వారి కుటుంబంతో ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈ దినము నవీన్ అమూల్య ప్రయాణమై వారు హైదరాబాదు వెళ్తున్నారు, ఈరోజు కానీ రేపు కానీ. వారి ప్రయాణం నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే చిరంజీవి గారు, అలాగే మోదరి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, గత రాత్రి మన ప్రియ సహోదరి కావ్య
జగదీష్ వాళ్ళ కుమార్తె క్యూటీ, ఆ కుమార్తె యొక్క పుట్టినరోజు కూడా జరిగింది. యాక్చువల్గా తమ్ముడు వచ్చి మొత్తం మాట్లాడాడు, అయిపోయింది. తమ్ముడు అట్టు వెళ్ళాడు, జస్ట్ హాఫ్ అన్ అవర్కి ఆ వెంకటరావు నాకు వచ్చింది, అయ్యా మా ఇంటికాడ కుటుంబ ప్రార్థన రేపు శనివారం రోజు అని చెప్పి. అయ్యో ఇప్పుడు అక్క చెప్పిపోయింది. తమ్ముడు మళ్ళీ వచ్చి చాలాసేపు మాట్లాడిపోయాడు. అయితే నేనేం చెప్పాను, అక్క సార్ నాదేం లేదు, దిలీప్ని నవీన్ ఫోన్ చేయమని చెప్పండి, వాళ్ళు ఆదివారం షిఫ్ట్ చేసుకుంటారేమో, బస్ ఆ తర్వాత మీరు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పాను. తర్వాత వాళ్ళు అనుకున్నారు ఏంటంటే, సరే ఒక కేక్ కట్ చేసుకున్న తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ మనం ఫ్రీగా ఉన్నప్పుడు మనం మంచిగా కుటుంబ ప్రార్థన జరుపుకోవచ్చు అని చెప్పి గత రాత్రి చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టుకున్నారు. సో క్యూటీకి ప్రత్యేకమైన బిలేటెడ్లీ మెమరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సండే స్కూల్లో ఉందనుకుంటా, మేబీ అభినందన ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, ఈ దినము మన ప్రియ సోదరి కోటేశ్వర వదిన గారి కుమారుడు సుకుమార్ శివకుమారి ప్రేమించి దేవుడు ఇచ్చిన కుమారుడు రిక్కీ, అబ్బాయి పుట్టినరోజు ఈరోజు. సో వాళ్ళ పుట్టినరోజులన్నీ ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, ఇక్కడ ఒకటి కూడా జరగటం లేదు. సో ఆ బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. సుకుమార్ శివకుమార్ని ప్రేమించి దేవుడిచ్చిన కుమారుడు రిక్కి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, సోదరి అన్నపూర్ణక్క చాలా దినాల తర్వాత, ఒక నెల తర్వాత 4 వారాలు 4 వారాలు అవుతుందా, 4 వారాలు తర్వాత రాలేని పరిస్థితిలో ఉండి దేవుని పాసనకు రాలేక ఇంటికాడ ఉండింది. దేవుడు మహాకృపను బట్టి ఈరోజు దేవుడు చక్కగా ఆ బిడ్డ రావటానికి దేవుడు కృప చూపాడు. అక్క నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఈ మధ్య కొద్దిగా నెమ్మది కలిగింది ఆ బిడ్డకు. సంపూర్ణమైన నెమ్మది కోసం, ఆరోగ్యం కోసం, అక్క కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే రమక్క నిమిత్తం కూడా ప్రార్థించండి, కాలు బెనికి ప్యాచ్ అయింది కనుక అక్క నిమిత్తం ప్రార్థించండి. అలాగే ప్రతిభ కూడా మనం ప్రార్థన చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం, పోయిన వారం వచ్చావా రాలా. సో ప్రతిభ కూడా దేవుని పాసనకు వచ్చింది. అమ్మ నువ్వు దేవుని కృపలో వద్దలే బిడ్డవి కనుక, దేవుని నమ్ముకున్న బిడ్డవి కనుక నువ్వు జాగ్రత్తగా మెలకువ కలిగి ముందుకు కొనసాగాలి, ఓకేనా. సో నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమై ఉంటుంది, ప్రత్యేక నీకు అర్థమై ఉంటుంది కనుక మెలకువ కలిగి దేవుని కృపలో వద్దు. ఆయన మించి నువ్వు ఏం చేయలేవు, ఓకేనా. సో ఒక చక్కని దేవుని బిడ్డనిచ్చాడు, ఒక చక్కని బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డను చూసుకుని సంతోషంగా ముందుకు కొనసాగాలి. సో ప్రతిభ నిమిత్తం ప్రార్థించండి. అలాగే బ్రదర్ విజయ్ కుటుంబం కూడా ఈరోజు మనతో కలిసి సహవాసం కలిగి ఉంది. వారి భార్య, వారి బిడ్డలు కూడా వచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, సోదరి జయమ్మ వదిన గారు చిన్న కానుక పంపించి మా కోసం ప్రార్థించమని కోరుతున్నారు కనుక ఆ వదిన గారి నిమిత్తం ప్రత్యేకంగా ఆ యొక్క బిడ్డ ప్రియాంక రవితేజ నిమిత్తం ప్రార్థించమని వారి అత్త కోరింది, వారి అమ్మ కోరింది. సో వారిద్దరూ కోరారు కనుక వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. వారు చక్కగా ఒక చోట చేరి దేవుని కృపలో వర్ధిల్లుతూ ముందుకు కొనసాగే విధంగా రవితేజ నిమిత్తం అలాగే చెల్లి ప్రియాంక నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రంగా ప్రియ సోదరులు గోపి గారు కూడా ఒక చిన్న కానుక పంపించి గోపి గారు ప్రార్థన చేయమని కోరుతున్నారు కనుక గోపి గారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, వారికి నూతన సంవత్సరంలో ఒక చక్కని వాగ్దానాన్ని పంపించాం. దేవుడు ఆ వాగ్దానాన్ని బట్టి వారిని దీవించులాగన తత్ఫలితంగా వారు దేవుడు యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు నమ్ముకునే విధంగా వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ దినము ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నేను అవసరాన్ని బట్టి ప్రయాణమై పిడుగురాళ్ళ వెళ్ళవలసి ఉంది. రేపు దినము మా అక్క వాళ్ళ రెండవ స్లాబు జరుగుతుంది కనుక వారు రమ్మని కోరారు కనుక అక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది కనుక ప్రయాణమై వెళ్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత కనుక ప్రయాణంతో ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ప్రియ సోదరుడు శ్రీను నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. శ్రీను కొద్దిగా నలతగా ఉంది, ప్రభు మహాకృపను బట్టి కొద్దిగా నెమ్మది వచ్చిందని చెప్పేసి తమ్ముడు చెప్పగా ఉదయకాల వేళ నేను చాలా సంతోషించాను. తమ్ముడు శ్రీను లేకపోతే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను చేసేటువంటి బాధ్యతను శ్రీను చేస్తాడు. అందరు ఇంటికి వెళ్ళేసేసి ఆరాధన ఇవ్వటం, బస్ నేను అందరూ ప్రార్థన చేయటం ఇవన్నీ కొంచెం కష్టతరమైన పరిస్థితి. సో తమ్ముడు నేను చేసే బాధ్యతను అక్కడికి వెళ్ళి ఎంత జాగ్రత్తగా ఇస్తాడంటే కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటంటే ఆ యొక్క ఆరాధన ఇయటానికి
ఆ అబ్బాయి యోగ్యుడేమో అనిపిస్తుంది. గత రాత్రి తమ్ముడు కూడా అన్నాడు, ఆరాధన ఇళ్ళకి పోయి ఇయటానికి ఆ సీనునే యోగ్యుడు అని చెప్పేసి భావిస్తాం. కనుక డీసెంట్గా అన్నపూర్ణక్కకి అంత మాత్రమే కాదు, ఆ అక్క బిడ్డ మార్తాకు బహుశా ఆ బిడ్డ ఇచ్చాడు. కొద్దిగా అనారోగ్యంగా ఉన్నది కనుక ఆ బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ సమయంలో ప్రియ సోదరి ఈశ్రక్క సాక్ష్యం చెప్పాలని చెప్పేసి ఇందాక చెప్పింది. కనుక ఈశ్రక్క సాక్ష్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకుని ముగించుకుని వెళదాం. నరసింహరావు మావయ్య గత 2 రోజుల క్రితం నరసింహరావు మావయ్య ఆ బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఇక్కడ ముందు కదా ఇక్కడ క్యాంప్. సో నరసింహరావు మావయ్య మ్యాన్ హోల్ మీద కాలు వేశాడు. పాపం అది బాగుందని చెప్పి టైలు టకాని ఇరిగిపోయి ఆ కాలు లోపల పడిపోయిందండి. లోపల పడిపోయిన తర్వాత ఏం కాదులే అని చెప్పేసి బ్లడ్ చూసుకుని ఉన్నాడంట. తర్వాత దిలీపు తీసుకెళ్తే ఎక్స్రే తీస్తే చాలా పెద్ద గాయమైపోయింది. 2-3 కుట్లు వేసేసి కట్టుకట్టి ఉంది. మావి అక్కడ కూర్చున్నప్పుడు అనుకున్నాను మావి కాలు ఎంత నొప్పిగా ఉందని చెప్పేసి. సో మావి నిమిత్తం ప్రత్యేక ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ఈశ్రక్క సాక్ష్యం చెప్తుంది.
వందనాలు. మంచిది. అబ్బాయి పేరు జాయబాబు. ఓకే. సాక్షి ఆ యొక్క బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. వారు ఏదేదో ఆలోచించారు, ఏదేదో చేశారు, కానీ చివరకు దేవుడు తన ప్రణాళికను వారి బిడ్డల జీవితాల్లో నెరవేర్చాడు. కనుక దేవుడు చక్కని కుమారుణ్ణి ఆ యొక్క జ్యోతక్కకి ఇచ్చాడు వారి నిమిత్తం. అలాగే ఈశ్వరక్క వాళ్ళ సంతానం నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని, ప్రత్యేకంగా అక్క ఆరోగ్యం నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరూ అంత మాత్రమే కాదు, ఏదైనా మనతో కలిసి దేవుని చక్కగా ఆరాధించినటువంటి సోదరుడు దిలీప్కు, అలాగే నిరీషా కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరికంటే ముందుగా వచ్చాడు, నీకు చాలా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ ఉన్నతమైన నామానికి స్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా చక్కని ఆరాధన క్రమంలో మమ్మల్ని నడిపించారు. అవునయ్యా, నిన్ను ఆరాధించడం, స్తుతించడం మా జీవితంలో మీరిచ్చిన మహాభాగ్యమని ఎంచి నిన్ను స్తుతిస్తున్నాం. నీకు స్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో దీవించండి. మా ముందున్న వారాన్ని ఈ బిడ్డలందరికీ దీవెనకరంగా చేయండి. వారి ప్రయాణాల్లో, వారి అవసరాల్లో, వారి అక్కర్లో, వారి ఆరోగ్య విషయంలో, వారి ఆర్థిక విషయాల్లో, వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి సమస్తములో మీరు కృప చూపండి ప్రభా. మీ నిండైన కృప ఈ బిడ్డలకు దయచేసి మీరే అత్యధికమైన ఆనందముతోటి ముందుకు కొనసాగి, అయ్యా మీరు లెక్క అడుగుతారన్న ఒక భయము, ఒక జ్ఞానము కలిగి ముందుకు కొనసాగే విధంగా నీ ఉన్నతమైన సహాయాన్ని దయచేస్తారని వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరవలసిన దీవించమని అనారోగ్యతున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వారందరూ ప్రత్యేకంగా పేరు పేరును దీవించండి ప్రభా. అయ్యా నీ పాదసంధికి వచ్చేటువంటి భాగ్యాన్ని, అవకాశాన్ని వారికి ఇచ్చారు. నీకే కృతజ్ఞతాస్తుతులు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డలు ప్రత్యేకంగా దీవించి బలపరిచి ముందుకు కొనసాగించమని, నీడైన కృపతోటి వారిని నెమ్మది దయచేయమని ముందుకు కొనసాగించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడనే యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సమాధానం నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును యెహోవానిస్సి ప్రార్థనా మందిరములో ఉన్నటువంటి మన కుటుంబాలకును మనకును తోడయుండి, మన సమస్తములో రాబో వారమంతయు తోడయుండి దీవించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రక్క వారికి వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.